హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ఇప్పుడు ఎవరు చూసినా కొంగర్ కలాన్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే కొంగర్ కలాన్లో ఏ ప్రాజెక్ట్ ఏ వెంచర్ వేసినా ప్లాట్స్ అయితే ఇట్టే అమ్ముడుపోతున్నాయి, హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. ఎందుకంత స్పెషాలిటీ అందట్టు కొంగర్ కలాన్లో ఏ లొకేషన్ చాలా బాగా సేల్ అవుతాయి అండ్ మంచి లొకేషన్ చూపించమని చాలామంది అడిగారు. సో ప్రస్తుతం నేను కొంగర్ కలాన్లో ఉన్న కాస్వీ ఈసిటీ ప్రాజెక్ట్ అయితే వచ్చేసాను. ప్రీమియం ఓపెన్ విల్లా ప్లాట్స్ అనమాట. బోల్డ్ అని యూఎస్పీస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే మనకు ఫాక్స్కాన్ ఉంది. అది 250 acresలో 4,500 crores బడ్జెట్లో 1 lakh people ఎంప్లాయ్మెంట్తో అండ్ అలాగే ఆల్రెడీ 40,000 ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు. అది జస్ట్ మనకు ఈ ప్రాజెక్ట్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో. దాని ఎదురుగునే కేన్స్ కూడా ఉంది. ఆల్మోస్ట్ 10,000 ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు. అండ్ ఇటువంటి బోల్డ్ అండ్ యూఎస్పీ పాయింట్స్ ఈ వీడియోలో చూస్తారు. మరి వెళ్ళిపోదామా, వెళ్ళి ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటో అడిగి తెలుసుకుందామా? లెట్స్ గో. సో ప్రాజెక్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. కాస్వీ ఈసిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ పల్లవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి, లొకేషన్ హైలైట్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ పల్లవ్ గారు, ఎలా ఉన్నారు? యా ఫైన్, చాలా బాగున్నారండి. ఎస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంగర్ కలాన్ ప్లేస్ అంటేనే హాట్ కేక్ లాగా అన్ని అమ్ముడుపోతున్నాయి. ఆ ప్లేస్కి ఉన్న ప్రాధాన్యత ఏంటి? అసలు కొంగర్ కలాన్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అందరూ? యా అబ్సల్యూట్లీ అండి. సో కొంగర్ కలాన్ అనేది ఇప్పుడు రాబోయే కోకాపేట అండి. ఆల్రెడీ పేపర్లో కూడా మీకు అన్ని పడుతున్నాయి హోర్డింగ్స్. సో వై ఎందుకని అలా అంటున్నారు అంటే, సో ఎనీ ల్యాండ్ మనకి ఇంక్రీజ్ అవ్వాలి ప్రైజెస్ అని అనుకుంటే కనుక మేజర్ ఫ్యాక్టర్స్ 2 ఉంటాయండి. ఓకే, వన్ ఈజ్ లైక్ యాక్సెసిబిలిటీ, ట్రాన్స్పోర్టేషన్. అండ్ ఆ యాక్సెసిబిలిటీ, ట్రాన్స్పోర్టేషన్ ఉన్న ఏవైతే ఉంటాయో ల్యాండ్స్, అది కామన్గా హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా సరే రెసిడెన్షియల్ ఉన్న ఒక 70,000 to 80,000 కామన్గా అయిపోతున్నాయి. అండ్ దాంతో పాటు మనకి మేజర్ కన్సర్న్ వచ్చి ఎంప్లాయ్మెంట్ జోన్. ఓకే, అంటే యాక్సెసిబిలిటీ అండ్ ఎంప్లాయ్మెంట్ జోన్ 2 కలిసి ఉన్నాయి అనుకోండి. ఎగ్జాంపుల్ లైక్ డెవలప్మెంట్ త్వరగా అవుతుంది. అబ్సల్యూట్లీ, లైక్ మాదాపూర్, గచ్చిబౌలి, ఇప్పుడు రైట్ నో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా అయిపోయింది, కోకాపేట అండ్ గండిపేట అయిపోయింది. వీటిలన్నిటికీ ఎందుకు అంటే లైక్ ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా కలిసి ఉంది. అలా ఉంటే కనుక 1.5 నుంచి 3 లక్షల వరకు కూడా గజం అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ కొంగర్ కలాన్ ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే యాక్సెసిబిలిటీ, లైక్ 330 feet రోడ్ రతన్ టాటా వాళ్ళది ఒకటి లైక్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ మనకు శాంక్షన్ అయింది. అది రావిరియాల నుంచి వయా కొంగర్ కలాన్ మీద నుంచి ఫ్యూచర్ సిటీ అండ్ అమంగల్ త్రిబులార్ వరకు వెళ్ళిపోయింది. సో అందుకనే ఇక్కడ మంచి ఇన్వెస్ట్మెంట్ జోన్ అని చెప్పొచ్చు యాక్చువల్గా కొంగర్ కలాన్. 100%. దాంతో పాటు నేను ఎంప్లాయ్మెంట్ అన్నా కదా, కళ్ళకి ఎదురుగుండా మన వెంచర్ దాటంగానే అక్కడే కనిపించేదంతా ఫాక్స్కాన్ కంపెనీ అండ్ ఎదురుగుండా కేన్స్, రంగారెడ్డి కలెక్టరేట్ అండ్ ఇటు పక్క కనిపించే టీసీఎస్ ఆదిపట్ల. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అన్ని పడిపోయిన ఒక ఎంప్లాయ్మెంట్ జోన్ లో 1.5 నుంచి 2 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ జోన్ ఫామ్ అయి ఉంది. సో దానికి మనం ఓఆర్ఆర్ కి జస్ట్ 2.5-3 కిలోమీటర్స్ దగ్గరలోనే మనకి ఇళ్ల మధ్యలో ఆనుకుని, విలేజ్ తో పాటు కొంగర్ కలాన్ విలేజ్ లో ఇళ్ల మధ్యలో ఆనుకుని యాక్సెసిబిలిటీ, ఎంప్లాయ్మెంట్ తో కలిపి ఉన్న జోన్ కాబట్టి ఫ్యూచర్ లో ఇది కోకాపేట అంటున్నారు. ఓకే, ప్రాజెక్ట్ బయట పెద్ద రోడ్ వైడనింగ్ అనిపిస్తుంది. ఏంటి అసలు ఆ రోడ్? సార్ ఇది ఏంటంటే మేడం, మన ప్రాజెక్ట్ బయట ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 30 feet రోడ్ ఉంది. ఓకే, బట్ ఆ రోడ్ ఏదైతే ఉంటుందో అది మనకి ప్రపోజ్డ్ 100 feet రోడ్ మేడం. సో మనకి అకార్డింగ్ టు హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం మనకి ఏంటంటే ప్లాట్స్ వస్తే ముందు సెట్ బ్యాక్ లో పోతాయి అని వాళ్ళు 30 feet రోడ్ కి ఆల్రెడీ ఒక 70 feet రోడ్ సెట్ బ్యాక్ ఇచ్చి, సో 100 feet రోడ్ ప్రపోజల్ ఉంది కాబట్టి మనకి అప్రూవల్ ఇచ్చారు. సో ఇంకా మనకు ఇలా అదొక యూఎస్పీనే మనం చెప్పుకోవచ్చు మన ప్రాజెక్ట్ కి, అంతేనా? అబ్సల్యూట్లీ మేడం, మనది 100 feet ప్రపోజ్డ్ రోడ్కి ఆనుకున్న ప్రాజెక్ట్. ఓకే, అండ్ నేను ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవ్వగానే యూజువల్గా ఏ ప్రాజెక్ట్స్కి వెళ్ళినా కూడా ఓపెన్ ప్లాట్ విల్లాస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ చుట్టుపక్కల కన్ను చూపు మేర వరకు అసలు ఒక ఇల్లు కానీ ఏమీ ఉండదు అనమాట. జస్ట్ మన ప్రాజెక్ట్ నుంచి ఇలా చూస్తే అన్ని రెసిడెన్షియల్ బిల్టప్ ఏరియాస్ ఉన్నాయి. లొకేషన్ గురించి చెప్పండి, అసలు వెంచర్ ఉన్న లొకేషన్ ఏంటి, చుట్టుపక్కల రెసిడెన్షియల్ బిల్టప్ ఏరియా ఏంటి? ఎస్ మేడం, మనం ఎగ్జాక్ట్లీ ఏంటంటే కొంగర్ కలాన్ విలేజ్ లో ఉన్నాం మేడం. సో ఎగ్జిట్ నంబర్ 13 రావిరియాల ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో అక్కడ నుండి హార్డ్లీ మనకి 2.5-3 kilometers లో ఇళ్ల మధ్యలో ఆనుకుని మనకి ఏంటంటే మన వెంచర్ అనేది ఉన్నది. ఓకే, సో అందుకనే ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండ్ చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండ్ అలాగే తొందరగా అప్రిసియేషన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100% మేడం. ఎందుకు ఇన్ ద సెన్స్ అంటే లైక్ ఎక్కడన్నా అప్రిసియేషన్ ఇందాక నేను చెప్పినట్టు లైక్ యాక్సెసిబిలిటీ అండ్ లైక్ ఓఆర్ఆర్ కి దగ్గరుండి
ఎంప్లాయ్మెంట్ జోన్ ఇప్పుడు త్రూ అవుట్ హైదరాబాద్ మొత్తంలో కూడా 19 ఎగ్జిట్స్ ఉన్నాయి. మనకి మళ్ళీ 18, 19 ఎగ్జిట్ దాటిన తర్వాత మళ్ళీ అలాంటి హబ్ అనేది ఇప్పుడు ఇక్కడ ఏర్పడింది. సో అందుకని మనకి ఏంటంటే ఓఆర్ఆర్కి దగ్గర ఉన్నాం అండ్ అన్ని ఎంప్లాయ్మెంట్ జోన్లు ఉండేపాటికి ఇళ్ళ మధ్యలో రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ ఇప్పటికిప్పుడు కావాలంటే ఇప్పటికిప్పుడు ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ మనం ప్రాజెక్ట్ లో కూడా ఇచ్చేసాం. సో మెయిన్ గా ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇప్పటిదాకా మనం లొకేషన్ గురించి మాట్లాడము, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ గురించి మాట్లాడము, ఇంకా మాట్లాడదాము. సో ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ చూస్తే చాలా బ్యూటిఫుల్ గా డెవలప్ చేస్తున్నారు, మెయింటైన్ చేస్తున్నారు, చక్కగా ప్లాంటేషన్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఇలా ఎటువంటి అమ్యూనిటీస్ స్పెషల్ గా మా క్లయింట్స్ కోసం ఇస్తున్నారు. షూర్ మేడం. ఇది ఏంటంటే మనది ప్రాజెక్ట్ వచ్చి ఇది మొత్తం 28.5 acres ప్రాజెక్ట్ మేడం. ఓకే, సో చాలా పెద్ద ప్రాజెక్ట్. పెద్ద ప్రాజెక్ట్ మేడం. మనకి కొంగరకల్లాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. ఓకే, ఈ 28.5 acres ప్రాజెక్ట్ లో ఇప్పుడు మనకు కనబడుతున్న ఏవైతే ఫుల్ డెవలప్మెంట్స్ అయిపోయినాయో ఇది ఫేజ్ 1 అంటాం మేడం. ఫేజ్ 1 ఈజ్ అంటే మొత్తం సేల్స్ అన్ని అయిపోయినాయి. ఫేజ్ 1 కంప్లీట్ అయిందా? ఫుల్లీ కంప్లీటెడ్. ఓకే, మరి నెక్స్ట్ ఏ ఫేజ్? ఇప్పుడు మనకు అక్కడ కనబడుతున్న లైక్ ఏదైతే మన కాంపౌండ్ వాల్ పెట్టాం కదా మేడం, దీని పక్కన సో ఆ కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి సో 13.5 acres సెకండ్ ఫేజ్. సో 15 acres వచ్చి ఫస్ట్ ఫేజ్ అండ్ 13.5 acres వచ్చి సెకండ్ ఫేజ్. అయితే డెఫినెట్లీ అందరూ త్వరగా రావాలి, కాల్ చేయాలి, ఎందుకంటే ఫేజ్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయింది. సో ఫేజ్ 2 స్టార్ట్ చేశారు ఆల్రెడీ, మెయింటైన్ అంటే డెవలప్మెంట్ కూడా స్టార్ట్ చేసేసారు, కన్స్ట్రక్షన్ వర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. అసలు ఫేజ్ 1 లో మీకు రేపు ఏమేమి ఉన్నాయి ఫేజ్ 1 లో? ఫేజ్ 1 లో వచ్చి మీకు లైక్ సిసి రోడ్స్ మేడం మనం మొత్తం. సో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ లైక్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. మన పోల్స్ కూడా బయట కనిపించావు. సో ఓన్లీ స్మార్ట్ పోల్స్ ఒకటే ఉన్నాయి. మొత్తం ఏంటంటే 24 hours మనకి ఏంటంటే సెక్యూరిటీ, ఎవెన్యూ ప్లాంటేషన్, మంచి గ్రీనరీ ఇస్తున్నాము. ఎవెన్యూ ప్లాంటేషన్ మంచి వైబ్ వస్తుంది, కలర్ఫుల్ గా అంటే ఫ్లవర్స్ అన్ని ఉన్నాయన్నమాట. మొత్తం అంతా అన్ని లైక్ కిడ్స్ పార్క్ అని ఇస్తున్నాము, అడల్ట్స్ పార్క్ ఇస్తున్నాము, వాకింగ్ ట్రాక్ ఇస్తున్నాము, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా వాటర్ ట్యాంక్ ఇస్తున్నాము. అండ్ ఇవన్నీ కాకుండా కూడా అండి మనం క్లబ్ హౌస్ ఫెసిలిటీ ఒకటి ఇస్తున్నాం. ఓ వావ్, ఏమేమి ఉంటాయండి క్లబ్ హౌస్ లో? అండ్ ఎంత స్క్వేర్ ఫీట్ తో మీరు బిల్డ్ చేస్తున్నారు క్లబ్ హౌస్? సో మనం వచ్చి క్లబ్ హౌస్ 6,000 నుంచి 8,000 SFT లో ఇస్తున్నాం మేడం. చాలా పెద్దది. జిమ్, స్విమ్మింగ్ పూల్, మినీ ఫంక్షన్ హాలు, మెడిటేషన్ సెంటర్. సో అలాగా సో లైక్ ఒక గేటెడ్ కమ్యూనిటీ టైప్లో 24 hours విత్ సెక్యూరిటీ, సిసి విజిలెన్స్ మొత్తం అన్ని ప్రొవైడ్ చేస్తూ మనకి లైక్ అది మంచి గేటెడ్ కమ్యూనిటీ టైప్లో ఇస్తున్నాం. సో అయితే ప్లాట్ సైజెస్ ఎలా ఉన్నాయి? ఎన్ని వేరియేషన్స్ లో మీరు ప్లాట్ సైజులు ఇవ్వడం జరిగింది? మన దగ్గర ప్లాట్ సైజెస్ వచ్చి 167 స్క్వేర్ యార్డ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది అండ్ అక్కడ నుండి లైక్ 200, 250, 300, 500 ఈవెన్ కమర్షియల్ బిట్స్ 1000 స్క్వేర్ యార్డ్ మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయి అన్నమాట సైజెస్. సో హ్యాపీగా అంటే ప్రతి ఒక్కరు అంటే అఫోర్డబుల్ ప్రైస్ అన్నట్టుగానే ఉంది. అవును పల్లవ్ గారు, ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఫోర్త్ సిటీ ఎక్కడుంది, ఆ లొకేషన్ నుంచి స్మార్ట్ సిటీ ఎప్పుడు రెడీ అవుతుంది అండ్ డిస్టెన్స్ ఏంటి అంటున్నారు. వెంచర్ తీసుకోవాలి అంటే మొన్న గ్లోబల్ సమ్మిట్ జరిగిన దగ్గర నుంచి మొత్తం అంతా ఊదర కొట్టేస్తున్నారు అన్నమాట. ఇన్వెస్ట్మెంట్ అంటే ఫోర్త్ సిటీ దగ్గరే చెయ్యాలి అని. సో మనది ఎక్కడుంది, ఏ లొకేషన్లో ఉంది, ఫోర్త్ సిటీకి ఎంత దూరంలో ఉంది ఏంటి? షూర్ మేడం. ఇప్పుడు యాక్చువల్గా ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అనేది ఇదివరకు ఫార్మా సిటీ అనేది పేరు మార్చి ఇప్పుడు నియర్లీ 19,900 acres సో ఫ్యూచర్ సిటీ కింద పెట్టారు. సో అది ఏంటంటే అసలు స్టార్ట్ అయ్యేదే దానికి సంబంధించి డెవలప్మెంట్ స్టార్ట్ అవటమే రావిర్యాలన్నీ స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడే మన ప్రాజెక్ట్ మనకి 1 kilometer కూడా ఉండదు. సో రావిర్యాల నుంచి యాక్చువల్గా 330 feet రోడ్ ఒకటి శాంక్షన్ అయింది. మనం ఫ్యూచర్ సిటీకి వెళ్ళాలి అంటే అది ఫ్యూచర్ సిటీ ఓఆర్ఆర్ నుంచి దగ్గర ఒక 30-40 kilometers ఉంటుంది. డైరెక్ట్ వెళ్ళలేం కాబట్టి దానికి యాక్సెసిబిలిటీ రోడ్ 330 feet రోడ్ డైరెక్ట్ యాక్సెసిబిలిటీ. అది మనకి స్టార్టింగ్ మనకి రావిర్యాల నుంచి స్టార్ట్ అయ్యి మన కొంగరకలాన్ మన వెంచర్ ముందు జస్ట్ ఒక 1 kilometer ముందు నుంచి వెళ్తూ డైరెక్ట్గా ఫ్యూచర్ సిటీకి వెళ్తుంది. అది మన దగ్గర నుంచి ఫ్యూచర్ సిటీ ఒక 15-20 minutes జర్నీ అంతే. సో అందుకని నాకు ఇప్పుడు అర్థమైంది ఫేజ్ 1 ఎందుకు అంత ఫాస్ట్గా కంప్లీట్ అయ్యాయి అండ్ ఫేజ్ 2 ఆల్రెడీ హాఫ్ పైగా అయిపోయాయి ప్లాట్స్. సో డెఫినెట్లీ అండి, అంటే వేరియేషన్ సైజెస్ కూడా ఉన్నాయి, మంచి లొకేషన్, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా బోల్డ్ అని ఉన్నాయి కాబట్టి. బట్ ఏంటంటే బ్యాంక్ లోన్స్, అప్రూవల్స్, లీగల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఏంటి? మనం కమింగ్ టు అసలు మన వెంచర్కి వస్తే ఇట్స్ ఏ HMDA అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. సో ఎంటైర్ ప్రాజెక్ట్ అంతా కూడా అదిగోండి బోర్డు కనబడుతుంది అక్కడ, ICICI బ్యాంక్, టాటా క్యాపిటల్ లీగల్లీ బ్యాంకర్ సర్టిఫైడ్ ప్రాజెక్ట్. ఓకే మేడం. అండ్ వి ప్రౌడ్లీ సే
మనకి లాస్ట్ 35 years నుంచి లింక్ డాక్యుమెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఓ సో లీగల్లీ మీకు స్పాట్ ఇవాళ అంటే ఇవాళ మీరు బుక్ చేశారు, రేపు రిజిస్ట్రేషన్ అన్నా చేసేసుకోవచ్చు. ఓకే. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటాయా? అలా చేసుకున్న వాళ్ళకి లేకపోతే ఇమీడియట్గా మనీ కానీ అకౌంట్లో మనీ వేసినా కూడా మనకి ఏమైనా ఆఫర్స్ ఏమైనా ఇస్తున్నారా? యా అబ్సల్యూట్లీ మేడం, చేద్దాం మేడం. డిపెండ్ అపాన్ ద మోడ్ ఆఫ్ పేమెంట్. ఓకే. సో మీరు అన్నట్టు లైక్ రిజిస్ట్రేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఓ సూపర్. ఓకే, డిపెండ్ అపాన్ ద మోడ్ ఆఫ్ పేమెంట్ మనం ఆఫర్స్ ఉంటాయి మేడం. ఆఫర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఓవరాల్గా డెవలప్మెంట్స్ బాగున్నాయి, ప్రాజెక్ట్ హైలైట్స్ బాగున్నాయి, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా బోల్డ్ అని ఉన్నాయి. అండ్ మీరు ఒకవేళ ఇక్కడ ప్రతి సామాన్యుడు ప్లాట్ కొనడానికి మంచి వేరియబుల్ సైజెస్లోనే ఇచ్చారు. కొన్న తర్వాత ఎన్ని ఇయర్స్కి మనకు ఆ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది తెలుస్తుంది? అప్రిసియేషన్ అనేది ఎలా పెరుగుతుంది? ఎంత ఫాస్ట్గా ఉంటుంది మేడం? ఇక్కడ ఇప్పుడున్న లైక్ లాస్ట్ ప్రీవియస్ చూస్తుంటే ఎవ్రీ 2 to 3 yearsకి ఇక్కడ డబుల్ అవుతుంది కొంగరకలాన్లో. సో మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే గనక లైక్ 100% ఏంటంటే ఎవ్రీ 2 to 3 yearsలో నెక్స్ట్ ఒక మీకు 8 to 10 years లోపల అసలు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి నియర్లీ ఒక 5 to 10 times పెరిగిన ఆశ్చర్యం. డెఫినెట్లీ, ఎందుకంటే చాలా బాగుంది అండ్ సిటీ నుంచి కూడా చాలా ఫాస్ట్గా వచ్చేసాం ఇక్కడికి. చెప్పాలంటే ఎక్కడికో లోపలికి వెళ్తాం అండ్ డెవలప్మెంట్స్ బాగున్నాయి. ఇంకా ఏంటి యూఎస్పీ ఈ ప్రాజెక్ట్ గురించి అంటే వాట్ డూ యూ వాంట్ టు సే యూఎస్పీ పాయింట్స్? మేడం మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ ఎవరికన్నా సరే సింపుల్ థింగ్ మేడం, మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెడుతున్నాము అనేది మన కళ్ళ ముందే కనబడతాయి అన్నీ. ఓకే, సో ఈ జోన్ ఎలాంటిది అనేది లొకేషన్ హైలైట్ ఉంటే మనకి ఎంప్లాయ్మెంట్ యాక్సెసిబిలిటీ అన్నీ ఉండి అన్ని చోట్ల ఏంటంటే పడతాయి అంటున్నారు. ఈవెన్ ఫ్యూచర్ సిటీ కూడా ఫామ్ అవుతుంది అంటున్నారు. బట్ వేరే కమింగ్ టు మన కొంగరకలాన్ ఆల్రెడీ ఫామ్ అవుతుంది, ఇట్స్ డెవలప్ అవుతూ ఉంది కాబట్టి అయిపోయినాయి. ఫాక్స్కాన్ మీ కంటి ముందు కనబడుతుంది, కేన్స్ మీ కంటి ముందు కనబడతాయి, ఆ టీసీఎస్ ఆదిపట్ల కనబడతాయి. సరౌండింగ్ మనకి విల్లాస్ కూడా దగ్గర లైక్ ఐరా అండ్ లకాసా అని 3.5 crores నుంచి 4.5 crores కోడింగ్ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ. రెసిడెన్షియల్ బిల్టప్ ఏరియా ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది, డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది చాలా మంచి ప్లేస్ ఫర్. మనం ఎలా ఉంటామంటే కూడా మేడం లైక్ ఇక్కడ నుండి మనకి గచ్చిబౌలి జస్ట్ ఒక 25-30 minutes జర్నీ. అండ్ మనం సాగర్ వితౌట్ ఎనీ ట్రాఫిక్ ఓవరాల్ మీద. అండ్ సాగర్ హైవేకి శ్రీశైలం హైవేకి ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉన్నాం మనకి. సో తుక్కుగూడ నుంచి శ్రీశైలం హైవే ర్యాపిడ్ గా గ్రో అవుతుంది, ఇటు పక్క సాగర్ హైవే ర్యాపిడ్ గా గ్రో అవుతుంది. అన్నిటికీ మనకి జస్ట్ 5 minutes జర్నీ అంతే. మిడిల్లో ఉన్నాం. ఫ్యూచర్ సిటీకి మనకు ఒక 5 minutes 15 minutes జర్నీలో వెళ్ళిపోతాం. ఎయిర్పోర్ట్కి 10 minutes జర్నీ. ప్రతి దానికి ఈవెన్ మెట్రో శాంక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. 330 feet రోడ్డుకి మీకు మెట్రోస్ కూడా శాంక్షన్ కంప్లీట్ అయింది. సో అన్నిటికీ మనం చాలా దగ్గరలో ఉంటాము, హై ఎంప్లాయ్మెంట్ జోన్లో ఉంటాం, రెడీ ఫర్ కన్స్ట్రక్షన్లో ఉంటాం. ఫస్ట్ ఫేజ్లో మీకు నెక్స్ట్ మంత్ నుంచి ఇల్లులు పడిపోతాయి. వన్స్ ఒకసారి వెంచర్లో ఇల్లులు పడ్డాయి అనుకోండి, దాని ఎప్రిసియేషన్ లెవెల్ సో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఆ విల్లా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వకముందే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేయండి అని మంచి ప్రైస్కే ఇస్తున్నారు, అఫోర్డబుల్ ప్రైస్కే. సరే ఇంకొక విషయం అడగాలి, చుట్టుపక్కల కూడా బోల్డ్ అన్ని వెంచర్స్ అవుతున్నాయి అండ్ మార్కెట్ ప్రైస్ ఒకటి ఉంటుంది. మనకి ఏమైనా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయా మార్కెట్ ప్రైస్ కంటే కూడా అండ్ చుట్టుపక్కల ప్రాజెక్ట్స్ కంటే కూడా తక్కువ ప్రైస్ మీరు ఏమైనా కోట్ చేసి మాకు ఇవ్వగలరా? 100% మేడం. సో యాక్చువల్ నిజం చెప్పాలి అనుకుంటే చుట్టుపక్కల ఇక్కడ కొంగరకలాల్లో ప్రతి వాళ్ళకి ఐడియా ఉంటుంది కొంగరకలాన్ అనగానే ఇప్పుడు 35 నుంచి 40,000 వరకు కోట్ చేస్తున్నారు. బట్ మనం ఓన్లీ 28,000కే పెట్టామన్నమాట. మంచి ఆఫర్, యాక్చువల్గా సూపర్ ఆఫర్. అందుకే ఇన్ని ప్లాట్లకి ఇప్పుడు అయిపోవడానికి రీజన్ కూడా అదే. 28,000 per square yard పెట్టాము. అండ్ దీంట్లో కూడా డిపెండ్ అపాన్ ద మోడ్ ఆఫ్ పేమెంట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైజింగ్ ఇస్తున్నాం కొంగరకలాల్లో విత్ ఆల్ దీస్ గేటెడ్ ఎమ్యూనిటీతో. సో మా కాంపిటేటివ్ కూడా ఎవరు లేరు నిజంగా కొంగరకలాల్లో. ఎస్, డెఫినెట్లీ చూసారు కదా. సో ప్రతి ఒక్క పాయింట్ యూఎస్బీ పాయింటే, లొకేషన్ దగ్గర నుంచి ప్రాజెక్ట్లో హైలైట్స్ గురించి అండ్ అలాగే ప్రైస్ విషయంలో కూడా. అండ్ డెఫినెట్లీ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ కాస్ట్వి ఈ సిటీకి వచ్చి ఒకసారి చూసి మీకు నచ్చిన తర్వాత మీరే మీ కల్లారా ఈ డెవలప్మెంట్స్, ఇటువైపు ఉన్న ప్రాజెక్ట్స్ అండ్ అలాగే ప్రైసింగ్ రేట్ చూసిన తర్వాత డెఫినెట్లీ కొంటారు. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవ్. థ్యాంక్ యూ అండి.